తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గంలోని కొమరగిరి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం జరిగిన భూముల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. కొమరగిరి లేఅవుట్లలో స్థానిక మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయించాలని డిమాండ్ చేస్తూ కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారులు, మత్స్యకార నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పిఠాపురంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పిఠాపురం అంబేద్కర్ భవన్లో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అప్పటి ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 350 ఎకరాలు మా పిఠాపురం రైతులది తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని లేఅవుట్ల మీద భూసేకరణ మీద ఎంక్వైరీ చేయమన్నారు. ఆ ఎంక్వైరీలు ఇది కూడా ఉంది. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత 13,000 పట్టాలు వాళ్ళు, అందులో 4-5 వేల దగ్గర కట్టింది 400 ఇల్లే. మిగిలినవి అన్నీ కూడా వాళ్ళు కొన్న 4-5 వేలు ఇవ్వండి, కాకినాడ వాళ్ళకి వద్దని అనట్లేదు. మిగిలిన 4-5 వేలు కూడా స్థానికులైన కొమరగిరి, మూలపేట, పాడ, అమీనాబాదు, కొత్తపల్లి గ్రామస్తుల్లో ఉన్న నిరుపేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంచేదంటే స్థానికులైన ఈ గ్రామాలను ఎవరికి ఒక పట్టా ఇవ్వలేదు. వీళ్ళు కాకినాడ తెచ్చుకున్నారు, భూమిలో స్కాములు చేసుకున్నారు, మట్టి తెచ్చుకున్నారు, మట్టి స్కామ్ చేశారు. ఆ వేళ ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే దద్దమ్మ అవడం వల్ల ఆయన కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి లేవొట్టేసి కాకినాడ వాడికి ఇచ్చుకున్నారు. కాకినాడలో పోర్టు భూములు 800 ఎకరాలు ఉన్నాయి, అక్కడ వేసుకోవచ్చు కదా. ఈవేళ రైతు భూమి ఏమైంది? తీసుకున్న భూమి ఈవేళ 1,50,00,000 అయింది. రైతు ఎంత నష్టపోయాడు? మా పిఠాపురం రైతులు 350 కోట్ల దగ్గర లెక్కేసుకుంటే 300 కోట్ల రూపాయలు పిఠాపురం రైతు నష్టం. అలా పెరిగినాయి భూములు. ఏదేమైనా సరే స్థానికులు కొమరగిరి, ఉప్పాడ, మూలపేట, అమీనాబాదు, కొత్తపల్లికి సంబంధించిన పేదవాళ్ళందరికీ, ముఖ్యంగా మత్స్యకారులందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క హక్కు, మా నియోజకవర్గం భూమి, మా భూమిలో ఎట్టి పరిస్థితుల్లోని 4,000 నుంచి 5,000 పట్టాలు ఇచ్చి తీరవలసిందే అని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం. దీని మీద ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, మత్స్యకారులు సముద్ర వారిని బ్రతుకుతారు. వాళ్ళందరూ సముద్రం కోతకి, తుఫానుకి, వాయుగుండాలకి సముద్రంలో కలిసిపోతూ ఉంటే ఇల్లులు ఆ స్థానికులకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఎక్కడి నుంచో కాకినాడ వారికి మా నియోజకవర్గంలో కోమరగిరిలో లేఅవుట్ చేసిన స్థలాల్లో 13,000 పట్టాలు అక్కడ మంజూరు చేశారు. కనీసం మాకు అక్కడ 2,000, 3,000 కూడా కేటాయించలేదు అప్పుడు. కానీ మేము ప్రతి ఒక్కరూ కూడా ఉప్పాడు నుంచి కోనపేట వరకు మత్స్యకారులందరూ కూడా దీని మీద చాలాసార్లు వినిపించుకున్నాం. మా ఆవేదన ఎవరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా దయచేసి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానికంగా ఉన్న మత్స్యకారులను కాపాడి ఆ లేఅవుట్ చేసిన స్థలాల్లో 4,000 నుంచి 5,000 వరకు ఇప్పిస్తారని మరీ కోరి ప్రార్థిస్తాం. కొమరగిరి గ్రామంలో సుమారుగా జగనన్న లేఅవుట్లు అని చెప్పేసి 4,000 ఎకరం, 400 ఎకరం తీసుకోవడం జరిగింది ఇళ్ల స్థలాలకి. అక్కడ స్థానికులకు మానేసేసి ఎక్కడో కాకినాడ నుంచి, బయట ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళకి, అది కూడా నిరుపేదలైన వాళ్ళు ఎవరో లేరు అందులో. ఇంచుమించు చాలామంది అందరూ ధనికులే. వాళ్ళు ఈరోజు అమ్మేసుకునే స్టేజ్కి కూడా వచ్చారు. పట్టాలు తీసుకోవడం, అమ్మేసుకోవడం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ స్టేజ్లో ఉంది. కానీ కొమరగిరి మెయిన్ విలేజ్లో, కొమరగిరి గ్రామంలో 10,000 జనాభా ఉన్న మేజర్ పంచాయతీ కొమరగిరి. అలాంటి మేజర్ పంచాయతీలో 160 పట్టాలు ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా తీసుకున్నది 400 ఎకరం. అందులో 160 పట్టాలు ఇవ్వడం అంటే చాలా విచిత్రమైన అక్కడ పద్ధతి జరిగింది. అక్కడ ప్రత్యేకంగా వైఎస్ఆర్ ఆ కార్యకర్తలకే ఇచ్చుకోవడం జరిగింది తప్ప వేరే పార్టీలు ఎవరికి కూడా ఒక్క పట్టా ఇవ్వలేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని ఆయన నివాసానికి సోమవారం తరలివచ్చిన జనం తమ సమస్యలను మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బార్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ చేపడుతున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం పిఠాపురం శ్రీరామ దత్త సాయి పీఠంలో దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వార్లకు విశేష పూజలు అభిషేకాలు హోమాలను ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వార్లకు మహిళా భక్తులు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం భక్తుల చేత సామూహిక దత్తవ్రత కార్యక్రమం జరిపించారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మహిళా భక్తులు దత్తాత్రేయ స్వామికి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి రాఖీలు కట్టి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం స్వామికి పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ శర్మ, చంద్రబట్ల సుందర్ శర్మ, వింజమూరి సత్యం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లి జిల్లా కైలాసపట్నం హాస్టల్లో విషాదం. విషాహారం తిని 3 చిన్నారుల మృతి. ప్రజా ఫిర్యాదులపై మీకోసంలో అర్జీల స్వీకరణ. అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ నాగరాణి అధికారులకు హెచ్చరిక. కాకినాడలోని భానుగుడి సెంటర్లో నూతనంగా కంటి ఆసుపత్రి ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు విశేష స్పందన. అర్జీలను అందజేసేందుకు విశేష సంఖ్యలో తరలి వస్తున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.